చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మరి నేను ఉత్పత్తి చేసే ప్రజలకు నాకు నివసించే స్థలము ఏది? ఏదైతే అనువయిస్తుందో అటువంటి జగత్తు ధరణి గర్భోదక వాటర్‌లో మునిగిపోయింది అని చెప్తారనమాట. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది చెప్పండి ఒకసారి? అంటే మీ ఇచ్చిన ఒక 5 మినిట్స్ మన మధ్య ఆహ్, సంభాషణ అన్నమాట. అంటే మీకేం అర్థమైంది నిన్న చదివిన శ్లోకాలు బట్టి? ఒకసారి ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. యెస్ మాతాజీలు. అది తప్పో, ఒప్పో కానీ మనం ముందు బయటికి చెప్పాలి. షేర్ చేసుకుంటే మనకు ముందు జంకు పోతుంది. తర్వాత ఆ షేర్ చేసుకోవడం వల్ల సమాచారం మన అదలా బదిలీ అవుతుందనమాట. మిగతా వాళ్ళు కూడా అది లాభిస్తుంది. సో నిన్న జరిగిన సంఘటనల వల్ల మనకేం అర్థమవుతుంది? ఓకే, మీరు ఆలోచిస్తుండండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి సరోజ మాతాజీ. భగవంతుడు ఏ టైంలో కానీ ఏ రూపంలో కానీ ఆయనే ఉద్భవిస్తాడని అర్థమైంది మాతాజీ. బ్రహ్మ నాసికంలోకి వెళ్ళి చిన్నగా ఒక బొటనవేలు ఆఫంత వచ్చి అంత దీర్ఘంగా పెరిగిండు. ఐగ్రీవుని లెక్క ఇట్లా అనుకుంటే మళ్ళా ఉపేంద్రుని లెక్క అట్లా పెరిగిండు అనుకుంటే స్వామి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అని అర్థమైంది మాతాజీ. అంతకంటే ముందు ఏంటంటే మనం గుర్తు చేసుకోవాల్సింది, ఒక గురువు ద్వారా ఆనతి వచ్చిన, ఒక తండ్రి ద్వారా ఆదేశాలు వచ్చిన, భగవంతుడి ద్వారా మనకి ఏదైనా సందేశం వచ్చినా అది తీర్చే ప్రయత్నంలో మనం 100% నిజాయితీతో పనిచేసి ఆ పని చేయలేనప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు, మనకి ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు మనం వెంబడే మనకంటే పెద్దవాళ్ళను ఆశ్రయించాలి. మనలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆయన ఎవరిని అడిగారు? బ్రహ్మని అడిగారు. బ్రహ్మకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఆయన ఎవరిని అడుగుతారు? ఆయన యొక్క సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని అడుగుతారు. కానీ మనం ఎవరిని అడగాలి? మనము మన గురువులను అడగాలి, గురువులను, పెద్దవాళ్ళను. అందుకే ఒక్కోసారి మీరు ఏదైనా ప్రశ్న అడిగితే నాకు తెలియకపోతే ఏం చెప్తాను నేను, ఇంకెవరైనా సీనియర్ని కనుక్కొని చెప్తా అంటే. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరంపర పద్ధతి ఎంతో ముఖ్యమైనది. మనం ఇంతకు ముందు కూడా బ్రహ్మ సంప్రదాయం గురించి చెప్పి తెలుసుకున్నాం. బ్రహ్మ నుంచి నారదుడు, వ్యాసుడు తర్వాత అనేక మంది ఆచార్యులు. ఇట్లా ఈ ఆధ్యాత్మిక పరంపరలో మనకేదన్నా సందేహాలు వస్తే, ఏదైనా సవాళ్ళు వస్తే, అంటే ఛాలెంజెస్ వస్తే, దాన్ని మనం పూర్తి అధిగమించే ప్రయత్నంలో మనం సఫలీకృతం కాకపోతే, మనకు సక్సెస్ రాకపోతే, మనకంటే పెద్దవాళ్ళ యొక్క ఆశ్రయం మనం తప్పకుండా తీసుకోవాలి. అంతేగాని నేను చేయగలను, నేను చేయలేనా అన్న భావన కాదు ఇక్కడ. పని జరగడం ముఖ్యం కాబట్టి తప్పనప్పుడు వాళ్ళని అడగాలి. అదే రకంగా భౌతిక ప్రపంచంలో మనం పెద్దవాళ్ళని సలహాలు అడిగితే తప్పులేదు. ఈ రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళ సలహా అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు. ఈ మోడర్న్ ప్రపంచానికి తగినటువంటి సూట్ అయ్యే జవాబులు వాళ్ళు ఇవ్వరేమో అన్న భావనతోటి కొందరు నిర్లక్ష్యం చేస్తారు. కానీ వాళ్ళకున్న అనుభవంతో, వాళ్ళు ఎన్సైక్లోపీడియా లాంటి వాళ్ళు, జీవితాన్ని చదివిన వాళ్ళు, అటువంటి వాళ్ళు వాళ్ళ సలహాల ద్వారా మన తర్వాత ఆ నన్ను ఏమంటారు, మనకు మార్గదర్శకం చేయగలుగుతారు. అదే రకంగా గురువులు పరంపర నుంచి ఆ జ్ఞానం పొందారు కాబట్టి ఆ జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా మనకు అందజేస్తూ మన ఆధ్యాత్మిక పురోగతికి వాళ్ళు దారి చూపించిన వాళ్ళు అవుతారు. సో ఈ విషయాన్ని మనం చాలా గుర్తుంచుకోవాలి. మనం అంత గొప్పవాడైనా కూడా ఆయన ఏం చేశారు? వెంబడే బ్రహ్మను అడిగారు. బ్రహ్మ ఏం చేశారు? ఈ ఈ పని నేను చేయగలనా? ఎందుకంటే ఆయన సృష్టి ఆ, రచనలో ఉన్నప్పుడు ఈ ధరణి అంత లోపలికి వెళ్ళిపోయింది గర్భోదక ఓషన్లో. దాన్ని తిరిగి తీసుకొచ్చే సామర్థ్యం తనకు ఉందా లేదని తెలుసు ఆయనకు. ఎందుకంటే సర్వ సామర్థ్యం కలిగిన వాడు కేవలం భగవానుడు, దేవాది దేవుడు. అందుకని ఆ ఆలోచనలో అతను ఉంటున్నప్పుడే వరాహమూర్తి అవతరించడం. వరాహమూర్తి ఏ రకంగా అవతరించాడని విన్నాం మనం, నాసిక ద్వారా. బ్రహ్మ యొక్క నాసిక ద్వారా వరాహుడు ఆయన
ఉద్భవిస్తారనమాట. ఉద్భవించి ఆ ఆ వచ్చిన జీవి చూస్తుండగానే అది కొండలాగా పెరిగిపోయింది దేహం. అప్పుడు వీళ్ళందరూ దాని గురించి చర్చిస్తున్నారు. ఎవరు? బ్రహ్మ, ఆయన పుత్రులు, వాళ్ళందరూ దాని గురించి ఈ విచిత్రమైనటువంటి సంఘటనకు వాళ్ళు ఆశ్చర్యపడి దాని గురించి తర్క వితర్కాలు చేస్తున్నారు అనమాట. అంతలోపలే అది చాలా బ్రహ్మాండంగా పెరిగిపోయి గర్జన చేసింది అని మనం విన్నాం. ఎందుకు గర్జన చేసింది అంటే, నేను అసాధారణమైన వ్యక్తిని కాదు, నేను ఎవరినో కాదు, నేను ఆ భగవంతుడిని అని తెలిసేటట్టుగా ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన గంభీరంగా గర్జన చేశారు. గర్జన కూడా పర్వతంలాగా గర్జించారు అని మనకి 23వ శ్లోకంలో చెప్పారనమాట. దానికి శిలా ప్రభుపాదులారు ఏమన్నారంటే, పర్వతాలు కొండలకి గర్జించే శక్తి ఉంది. మనం తెలిసే గర్జించే శక్తి మనకు సింహం గర్జిస్తుంది, పులి గర్జిస్తుంది. కానీ పర్వతాలు కొండలు కూడా గర్జించే శక్తి కలిగి ఉంటాయట. ఎందుకంటే అవి కూడా జీవులే, వాటికి జీవం ఉంది. పర్వతాలకు జీవం ఉండడం ఏంటి మాతాజీ అనొచ్చు. కానీ మనం విన్నాం రామాయణ కాలంలో మారుతి అని మైనాకుడు రావడము. అయితే ఆ మైనాకుడు చెప్తారు వృత్తాంతం. ముందు పూర్వకాలంలో పర్వతాలకు రెక్కలుండేది, అవి ఎటంటే అటు అవి వెళ్ళగలిగేవి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అంతంత పర్వతాలు రెక్కలేసుకొని తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళ రాకపోకలకు భంగం కలిగేది. అంతేకాక అవి ఎప్పుడైతే ల్యాండ్ అవుతాయో, దిగుతాయో, ఆ దిగినప్పుడు అనుకోకుండా దిగుతాయి కదా, దాంతో అడుగున ఉన్న ప్రాణులకు బాధ కలిగేది, ప్రాణ నష్టం జరిగేది అనమాట. ఇవన్నీ చూసి అప్పుడు ఇంద్రుడు వాటిని ఎగరకుండా ఆయన రెక్కలు ఖండిస్తారు. ఈ మైనాకుడు మటుకు ఆయన వాయువు తీసుకుపోయి అతన్ని సముద్రంలో దాస్తాడనమాట. అందుకని వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చేందుకు మైనాకుడు వచ్చి అతన్ని ఆహ్వానిస్తాడనమాట. తన మీద బడలిక తీర్చుకోమని కోరుకుంటాడు. సో అది వేరే స్టోరీ, సారీ. సరే, కొండల్లో కూడా జీవం ఉండేది. ఇంకా మనం చూసుకుంటే ఇది మన గోవర్ధన పర్వతం కూడా ముని ఆయన అడగడము, గోవర్ధనుడు బాలుడుగా వెళ్ళడము. సో వీటన్నిటి బట్టి మనకి ఏం తెలుసు, ఈ దృష్టాంతాల బట్టి కొండలు కూడా జీవులే. అందుకని అవి ప్రతిధ్వనిస్తుంటాయి, జీవులే ప్రతిధ్వనిస్తుంటాయి కాబట్టి కొండలు కూడా ప్రతిధ్వనిస్తుంటాయని చెప్తూ శిలా ప్రభుపాద ఒక చిన్న విషయాన్ని చక్కగా మనకు ఎత్తి చూపించారు. మన ఆ గర్జన, ఆ చప్పుడు మన శరీరం యొక్క పరిణామం బట్టి ఆ శబ్ద పరిణామం కూడా అదే రకంగా ఉంటుంది అని. ఇప్పుడు చిన్న పాపను నువ్వు పులిలా గర్జెట్టి అంటుంది, అది అనరాదు, గొంతు రాదు. అది పెద్దవాళ్ళైతే మన పులిని నకలు చేయొచ్చు. అదే రకంగా ఏంటంటే దేహం పెరుగుతున్న కొద్దీ దాని శబ్దం యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క ఈ దివ్య రూపం, ఆ వరాహవతారాన్ని చూశారో, బ్రహ్మదేవుడు ఎవరు ఏంటి అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆ భగవంతుడు ఏం చేశాడంటే తన గంభీరమైన కంఠంతో గర్జిస్తూ, నీకు వచ్చిన అనుమానం కరెక్టే సుమా, నేను వేరెవరు కాదు, నేను సాక్షాత్ బ్రహ్మను, బ్రహ్మను కాదు పరబ్రహ్మ భగవంతుణ్ణి అని ఆయన అక్కడ రూఢిపరుస్తారు. ఒక్క క్షణం తల్లి సౌండ్ ఆపవా, రికార్డ్ చేయకు, 1 సెకండ్. అప్పుడు బ్రహ్మకు ఓహో తన అనుమానము అది సరి అయిందే అనే నిర్ధారణ జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే, బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్ సగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః. హరే కృష్ణ. ఇంకా గర్జన గురించి మాట్లాడుతున్నారు. చదువు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాం చ ద్విజోత్తమాన్ సగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. సర్వశక్తిమంతుడగు దేవదేవుడు తన అసాధారణము కంఠముతో తిరిగి గర్జించి బ్రహ్మదేవుని ఇతర ద్విజోత్తములను రంజింపచేసెను. ఆ గర్జన అన్ని దిక్కుల యందు ప్రతిధ్వనించెను.
హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ తల్లి. అయితే ఇక్కడ భగవంతుని ఆయన యొక్క విశేషంతో చెప్తున్నారు. సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ భగవంతుడు తన ఆ కంఠంతో, అసాధారణమైన కంఠంతో మళ్ళోసారి గర్జించారు. గర్జించి వీళ్ళలో ఉన్న కొంత అనుమానాన్ని కూడా తీసేస్తూ వాళ్ళకు ఆనందాన్ని కలిగించారనమాట. ఆ గర్జన, భగవంతుని గర్జన ఎంత గట్టిగా ఉందంటే అన్ని దిక్కుల్లో కూడా అది ప్రతిధ్వనించింది. శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మ, జ్ఞానవంతులైన బ్రాహ్మణులు, భక్తులు వీళ్ళందరూ ఏంటంటే భగవంతుని యొక్క ఔన్నత్యం తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన ఏ అవతారంలో ఆవిర్భవించినప్పటికీ కూడా ఆయన యొక్క అవతార ఆవిర్భావంతో చాలా ఆనందిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అతను ఏ ఆకృతి తీసినప్పటికీ వాళ్ళు గమనించేది అంటే ఆయన దేవాది దేవుడు తమను ఉద్ధరించేందుకే ఆ అవతారాన్ని తీసుకున్నారని తెలుస్తారు కాబట్టి వాళ్ళు ఆనందిస్తారు. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ వరాహవతారము అది బ్రహ్మాండంగా చాలా పెద్దగా పర్వతాకారంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని చూసి వాళ్ళకి భయం అనిపించలేదట. ఇది చదువుతుంటే మనకేం గుర్తుకొస్తుంది? ప్రహ్లాదుడి యొక్క ఆ వయసు ఏంటి, చాలా చిన్నవాడు, 5 ఏళ్ల ప్రాయం గలవాడు అతను. అటువంటి బాలుడు కూడా ఎవరైతే స్వామి నరసింహ అవతారంతో వచ్చి హిరణ్యకశిపుని చంపి ఆగ్రహంతో ఊగిపోతుంటే బ్రహ్మాది దేవతల ఆఖరికి అమ్మవారు కూడా ఆయన సమీపాన్ని పోయేందుకు భయపడ్డారట. కానీ ప్రహ్లాదుడు ఏంటి, ఏమి భయం లేదు, అతనికి వెళ్ళి అతన్ని స్తుతించి అతని ఒళ్ళో కూర్చున్నారు. అంటే ఈ భక్తులకు ఏంటంటే భగవంతుని యొక్క ఏ అవతారం అయినా కూడా వాళ్ళలో హర్షమే కలిగిస్తుంది కానీ భయం కలగదు. కానీ భక్తులు కాని వాళ్ళకి ఏంటి, అదొక హెచ్చరింపులాగుంటుంది అనమాట. దానవులు అంటే ఎవరైతే భగవంతుని యొక్క శక్తిని గ్రహించకుండా భగవంతుని యొక్క స్థానాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటారో, ఉనికిని ప్రశ్నిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఏంటంటే బహిరంగ బెదిరింపు. అంటే ఇక్కడ ఎందుకంటే ఆయన ఓపెన్ గా ఆకాశంలో అంత పెద్ద గర్జన చేశారు కదా, ఒక బహిరంగ బెదిరింపు వలె తొందర వెళ్ళిపోతుంటది. ఆ దేవదేవుని గర్జనం అన్ని దిక్కులా అంత గంభీరంగాను భయంకరముగాను ప్రతిధ్వనించినప్పటికీ వారు భీతి నొందలేదు. ఆ భయంకరము గంభీరము అవన్నీ దానవులకు, కానీ ఈ భక్తులకు అది హర్షాన్ని ఉందించింది కానీ భయాన్ని కలిగించలేదు అని శ్రీల ప్రభుపాద గారు వ్యాఖ్యానం చేస్తున్నారు. నిశమ్యతే గర్జరితం స్వఖేద చయిష్ణు మాయామయ సూకరస్య జనస్తపః సత్య నివాసినస్తే దేవి పవిత్రైర్మునయో గృణన్ స్మ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. నిశమ్యతే గర్గరితం సుఖేద చయిష్ణు మాయామయ సూకరస్య జనస్తపః సత్య నివాసినస్తే త్రివిప్రవిత్రైర్మునయో గృణం స్మ. మాయామయుడగు వరాహ భగవానుని పరమమంగళమగు గంభీరమైన గర్జనను వినినంతట జనలోక, తపోలోక, సత్యలోకములందు వసించు ఋషులు, మునులు 3 వేదముల నుండి పవిత్ర మంత్రములను ఉచ్చరించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చదివారు. దీంట్లో ఈ పద్యంలో 2వ లైన్ లో క్షయిష్ణు మాయామయ సూకరస్య ఉంది. ఆ మాయామయ అనే పదాన్ని గురించి ఇక్కడ శిలాప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో అతి ముఖ్యమైనది, ప్రధానమైనది ఈ పదం అంటున్నారు. మాయా అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. మనకు తెలుసు, సంస్కృతంలో కానీ తెలుగులో కానీ నానా అర్థాలు ఉంటాయి ఒక పదానికి. అయితే మాయా అంటే ఏమేమి అర్థాలంటే మనకు తెలిసింది లోభము అంటే మన మోహము, లేకపోతే మనల్ని అంటే మనల్ని భ్రమ కలిగించేది. కానీ ఇక్కడ మాయా అంటే కరుణ, విశేష జ్ఞానము, తర్వాత అబివిల్డర్మెంట్ అంటే మోహము అది అనే భావాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. అంటే ఇక్కడ ఎవరైతే వరాహ రూపంలో వచ్చారో ఆ స్వామి అన్నిటికీ కారణం, సమస్తుడై ఉన్నారనమాట. ఆయన ఎటువంటి వారు? అమిత కరుణామయుడు. ఆ కరుణ వల్లనే ఆయన ఆ రూపాన్ని బ్రహ్మ మదన పడుతుంటే, ఎలా ధరణి పైకి తేవాలని మదన పడుతుంటే
కరుణామయుడు కాబట్టి ఆయనే ఆ వరాహ స్వామి రూపాన్ని ఎత్తారు. ఆయన కరుణామయుడు, సమస్త జ్ఞాన స్వరూపుడు. అతను మోహం కూడా ఉన్నాడు. అతని వల్ల మోహం చెంది అతన్నే పొందాలని ఎంతో మంది ప్రయత్నించారు, అది కూడా మనకు తెలుసు. అయితే వరాహ రూపంలో స్వామి చేసిన గర్జనకు ఈ హైయర్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, జనలోక, తపలోక, సత్యలోక, వీళ్ళందరూ అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ ఋషులు స్వామిని ఆ గర్జన కుదురు వాళ్ళు ఏం చేశారంటే వేద మంత్రుల ద్వారా, అంటే వాళ్ళ వేద మంత్రాలను ఉచ్చరించి ప్రత్యుత్తరం మొసగబడేది. అంటే ఆయన గర్జించి నేను భగవంతుని సుమా అని ఆయన చెప్పడము, స్వామి నువ్వు మా భగవంతుడు, మాకు అధినేతవు, దేవాదేవుడు అని వాళ్ళ స్తోత్రాల ద్వారా, వాళ్ళ మంత్రాల ద్వారా వాళ్ళు జవాబిచ్చారనమాట. మనం ఈ టాపిక్ మళ్ళీ మనకు ఇదివరకు ఎప్పుడు వచ్చింది, జనలోక తపలోక అనేది గుర్తుందా? ఒక 2-3 చాప్టర్స్ వెనుక చదువుకున్నాం మనం. ఎప్పుడైతే ఆ అగ్ని మన సృష్టి ఆరంభంలో ఈ అగ్ని ఉంటే అగ్ని యొక్క వేడికి వాళ్ళు అప్పర్ ప్లానెట్స్ వెళ్తారు అని మనం చదువుకున్నాం. ఈ జనలోక, తపలోక, సత్యలోకంలో ఆ రుచులుండి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తుంటారనమాట అని చెప్పి ఇంక ఎట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే పరమ మేధావులు, పుణ్యాత్ములైన జీవులే ఆ లోకములందు వసింతురు. అంటే ఎప్పుడైతే ఉన్నత లోకాలు సిద్ధిస్తారంటే దానికి కావాలి అర్హత ఏంటి అంటే కావాల్సిన అర్హత పరమ మేధావులై ఉండాలి. మేధావులు అంటే ఇక్కడ మన భౌతిక జ్ఞానం గురించి కాదు వాళ్ళు మాట్లాడేది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మేధావులు. తర్వాత పుణ్య కర్మలు చేస్తూ ఉన్నటువంటి పుణ్యాత్ములైన వారే ఆ లోకాల్లో నివసిస్తారనమాట. అందుకని వాళ్లకున్న మీద కారణంగా, వాళ్లకున్నటువంటి అపుణ్య అకౌంట్ కారణంగా ఎప్పుడైతే వరాహ రూపంలో స్వామి చేసిన గర్జన వినంగానే అది భగవంతుడే గాని ఇంకోళ్ళ ద్వారా చేయబడినటువంటి ధ్వని కాదు అని వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. అర్థం చేసుకున్నారు కాబట్టి వివిధ మంత్రాల ద్వారా, వేద మంత్రాల ద్వారా ఆ భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారనమాట. ఒకవేళ అది ఇంకెవరో అయితే వాళ్ళ మేధ మంత్రాల్ని వల్లించకపోవారేమో, లేకపోతే వాళ్ళు మేధావులు కాకుంటే అది భగవంతుడు అని వాళ్ళు తెలుసుకోలేకపోయే వాళ్ళేమో. కానీ ఆ ఉన్నత లోకాలు ఉన్న ఈ ఋషులు వాళ్ళు ఆ అర్హతల కారణంగా వాళ్ళు ఏంటంటే భగవంతుడే అని తెలుసుకొని ఆయనను శ్లాఘిస్తూ వేద మంత్రాలతో ప్రత్యుత్తరం ఇచ్చారు అని చెప్పారనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. సారీ మాతాజీ, అప్పుడప్పుడు మర్చిపోతున్నాం క్వశ్చన్ అడగడం. మాతాజీ ఇక్కడ మీరు అన్నారు కదా వాళ్ళు పైలోకంలోకి వెళ్లే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, పుణ్యము ఉంది కదా, మరి ఆడి వరకు ఎందుకు వెళ్తున్నారు అంటే భక్తి లేకపోవడం అని అర్థమా? ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు భగవద్ధామాన్ని ఎందుకు చేరలేదు? అంటే మనం దేని ఉద్దేశంగా ఏ రకంగా మన జ్ఞాన సంపార్జన అవుతుందో, ఏది పొందాలనుకుంటామో అంతే పొందుతాం మనం. తర్వాత ఏంటంటే వాళ్ళు మళ్ళా ఆ జ్ఞానాన్ని తిరిగి భగవంతుడికి పూర్తి వాళ్ళు సమర్పించి భగవంతుని చేరాలనుకుంటే వాళ్ళకి అవకాశం ఈజీ అవుతుంది. కానీ స్వర్గలోకాలు పోయి అనుభవించాలనుకున్న వాళ్ళు ఏమవుతుంది, క్షీణే పుణ్య మత్స్యలోక అని చెప్పాను కదా, వీళ్ళు సంపాదించిన పుణ్య అకౌంట్ అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారు, కిందికి వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మేధావులు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, ఇంకా మా స్థానం ఇంకా పైకి ఉంది అని తెలుసుకొని వాళ్ళు భగవంతుని కీర్తిస్తూ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం వాళ్ళకు, కింద పడే ఛాన్స్ తక్కువ వాళ్ళకు. అది నా అండర్స్టాండింగ్ బట్టి. అందుకే మామూలుగా ఈ స్వర్గలోకాల్లో ఉన్న వాళ్ళకంటే వీళ్ళు ఎందుకు ఉన్నతంగా ఉన్నారంటే వాళ్ళకి తెలుసు అది. కోరిక అని చెప్పొచ్చా మాతాజీ? అంటే ఆ పుణ్యం తోటి వాళ్ళు ఆ సుఖాలను అనుభవించాలని కోరిక అనుకోవచ్చా చిన్న? కానీ తపోలోకం ఆ లోకాల వాళ్ళు సుఖాలు అనుభవించారు, వాళ్ళు భగవంతుని ధ్యానిస్తుంటారు కదా, ఆ పేరే మనకి చెప్తుంది కదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణమ్స్ మాతాజీ. వరాహమూర్తి అంటే ఇప్పుడు మనకి తిరుపతి మీద ఉన్న వరాహ స్వామి అను మనం ఇప్పుడు నేర్చుకునే స్వామి ఇదేనా మాతాజీ? భూవరాహమూర్తి అంటే అది మరి తర్వాతది అనుకుంటా.
ఎప్పుడైతే అతను హిరణ్యాక్షుడి నుంచి ఆమెను కాపాడతారో ఆ ధరణిని, అతను అయింటి ఉండొచ్చు. మనకు స్పెసిఫిక్ గా అక్కడికి లేదు. భాగవతంలో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి స్వయంభూ మనువు టైంలో ఒకళ్ళు వచ్చారు, తర్వాత 6వ మనువు చక్షుష మన్వంతరంలో ఇంకొకసారి మళ్ళా వరాహమూర్తి వచ్చి హిరణ్యాక్షుని చంపారని చెప్పారు. కానీ అక్కడ మరి ఆ తిరుపతి క్షేత్ర మహిమలో ఆయన ఏ వరాహుడు అని చెప్పారో నాకు గుర్తులేదు. ఆది వరాహం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రెండు భగవంతుడే, వేరు వేరు కల్పాల్లో వచ్చారు అంతే కదా. అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఆ లీలల్లో ఆవిర్భవించడంలో కొంచెం మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకే నేను చెప్పాను చూడండి, ఫస్ట్ వరాహమూర్తి శ్వేత వరాహమూర్తి బ్రహ్మ యొక్క నాశనం నుంచి వస్తే, రెండోసారి వచ్చిన వరాహమూర్తి నీల మహావరాహమూర్తి ఆయన ఆ నీటి నుంచే ఉద్భవిస్తారనమాట. అట్లా కొంచెం కొంచెం డిఫరెన్స్, కానీ రెండు సాక్షాత్ ఆ దేవాది దేవుడే. సో మనకు ఇతనా అతనా అన్న సందేహం అక్కర్లేదు, ఎటువైనా మళ్ళీ అతనే ఆ భగవంతుడే. ఓకేనా? అంటే నేను కూడా నాకు పూర్తి ఆ స్థల పురాణం గురించి తెలీదు. నెక్స్ట్ టైం నాకు ఎప్పుడన్నా చదివే అవకాశం దొరికితే నేను డెఫినెట్ గా పాయింట్ గుర్తుంచుకొని చూస్తా. థ్యాంక్స్ అమ్మా. ఓకే మాతాజీ. ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. మునులందరూ కలిసి ఆయన్ని స్తుతిస్తున్నారు, స్వామి గర్జిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ భూమి మొత్తం బురదలో కూరుకుపోయింది గర్భోదక వాటర్ లో. కానీ ఎప్పుడైతే స్వామి గర్జించాడో ఉన్నత లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారట. ఎందుకు అంటే ఆ ధరణిని భూమిని అట్టడుగు నుంచి తీయగలిగే శక్తి కలవాడు దేవాది దేవుడు అని వాళ్ళకి తెలవడం అనమాట. అంటే అది మామూలు వ్యక్తుల వల్ల కానీ అన్యుల వల్ల సాధ్యం కానిది. అందుకని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఋషులు, బ్రహ్మ యొక్క ప్రజాపతులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆనందంతో వాడు మంచి మంత్రాల ఉచ్చారణతో ఆ వేద ఘోషతో భగవంతుని కీర్తించారు. మన మామూలు క్రికెట్ లోనే చూడండి, ఎవరైనా ఫేమస్ బ్యాట్స్మెన్ అతను బ్యాటింగ్ వెళ్తే ఏంటి అంత స్టేడియం అంతా ఒక గోల్ పెడుతుంది అతను ఎంకరేజ్ చేస్తూ కదా. అవేంటి చాలా సాధారణమైన చర్యలు ఇవన్నీ. అట్లాంటిది అసాధారణ చర్యలు చేయబోతున్నటువంటి భగవంతుని ఆయన భక్తులు ఇంకెంత పొగడాలి, ఎంత ఆయన్ని ఎంకరేజ్ చేయాలి, ఎంత కీర్తించాలి. ఈ రకంగా ఆ ధరని ఉద్ధరించేందుకు భగవంతుడు రావడం, దాన్ని గ్రహించుకుని వీళ్ళందరూ చాలా దివ్యమైన మంత్రాలతోటి ఆయన్ని కీర్తిస్తారనమాట. ఆ దివ్యమైన మంత్రం ఏంటి అంటే బృహత్నారదీయ పురాణంలో ఏదైతే మనం రోజు చదువుకుంటామో, ఏది కీర్తిస్తామో ఆ మహామంత్రం ద్వారా ఆయన కీర్తించారు అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రం అత్యంత ప్రధానమైనది అని ఇక్కడ మనం జపం చేసుకునే మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. అది మామూలు మంత్రం కాదు, మహామంత్రం. అనేక మంత్రాల సారం ఈ మంత్రంలో ఇమిడి ఉంది. కాబట్టి ఈ కలియుగంలో ఇది చేస్తే చాలు, మిగతా వాటిని చేయాల్సిన అవసరం లేదు అని చైతన్య మహాప్రభు మనకు అందరికీ అనువుగైనటువంటి సులభమైనటువంటి ఈ మహామంత్రాన్ని, ఏ మంత్రం అయితే అనేక మంత్రాలు ఇమిడి ఉందో ఆ మంత్రాన్ని మనకి ఇచ్చారని ఆచార్యులు చెప్తారన్నమాట. నెక్స్ట్ శ్లోక. తేషాం సతాం వేద వితానమూర్తి బ్రహ్మావతార్యాత్మ గుణానువాదం వినత్య భూయో విబుధోదయాయ గజేంద్రలీలో జలమా వివేశ. ఇప్పుడు స్వామి ఏం చేశాడు? హరే కృష్ణ నేను చదువుతాను మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి. తేషాం సతాం వేద వితానమూర్తి బ్రహ్మవదార్యాత్మ గుణానువాదం వినధ్య భూయో విబుధోదయాయ గజేంద్రలీలో జలమావివేశ గజేంద్రలీలో జలమావివేశ. అర్థం చదువు.
స్క్రోల్ చేయండి మాతాజీ. ఓకే ఓకే. మహాభక్తుల వేద స్తుతులను బదులుగా తిరిగి గర్జన కావించిన పిమ్మట గజము వలె క్రీడించుచు అతడు జలమునందు ప్రవేశించెను. వేద స్తుతుల ధ్యేయము ఆ భగవానుడే. ఆ విధముగా అతడు భక్తుల ప్రార్థనలు తన కొరకే ఉద్దేశింపబడినవని గ్రహించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడ భగవంతుని గురించి ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్పే శ్లోకం అన్నమాట ఇది. ఒకటేంటంటే ఈ భక్తులు ఆయన్ని స్తుతిస్తూ వేదాలు అన్ని వల్లించినాక దాన్ని మళ్ళా ఆయన ఎక్నాలెడ్జ్ చేశారు. దాన్ని మళ్ళీ బతులుగా ఏం చేశారు, ఇంకోసారి గర్జించారనమాట. గర్జించి ఆ గర్భోదక జలాల్లో ప్రవేశించారనమాట. చెప్తూ ఈ వేద తర్వాత ఈ స్మృతులు పురాణాలు దేంట్లో వచ్చే స్థుతులైనా కూడా అవన్నిటికీ లక్ష్యం ఎవరంటే ఆ భగవంతుడే, ఆ ధ్యేయం భగవంతుడే. ఇటువంటి ప్రార్థనలు శ్లోకాలు అవన్నీ కూడా భగవంతుని ఆరాధించేందుకు, ఆయన్ని ఆనందింపజేసేందుకే చదువుతాం అనమాట. అట్లే వీళ్ళు ఎవరైతే ఈ ప్రయత్నాలు చేశారో, భగవంతుడు కనపడగానే గర్జించగానే సంతోషంతో ప్రార్థన చేశారో, భగవంతుడు అది తనను ఉద్దేశించి చేసినవి అన్నది గ్రహించుకున్నారనమాట. ఇంకా ఆయన ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన భక్తులు ఆయన దేవాది దేవుడుగా గుర్తించి స్తుతులు చేశారు. కాబట్టి ఈ ప్రార్థనలని తనను ఉద్దేశించినవే అని వరాహమూర్తి తెలుసుకున్నారు. తెలుసుకుంటూ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, భగవంతుడు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటి సచ్చిత్ ఆనంద రూపం అన్నమాట. అది దివ్యంగా ఉండే రూపం. అందుకనే మనకు భగవద్గీతలో ఆయన చెప్పారు, జన్మ కర్మచమే దివ్యం. అంటే భగవంతుడు చేసే వివిధ అవతారాలు, చేసే లీలలు అన్ని కూడా దివ్యమైన తెలుసుకున్నవాడు తిరిగి మళ్ళా అతను ఈ భౌతిక ప్రపంచానికి రారు. భగవంతుణ్ణి సేవిస్తూ ఆయన దగ్గరికే ఉంటారనమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏమంటున్నారంటే, భగవంతుడు ఆ దివ్య రూపము ఎలా ఉంటుంది, జ్ఞానం కలిగి ఉంటుంది, కరుణాపూరితమై ఉంటుంది అనమాట. స్వామిని మించిన కరుణామయుడు ఇంకెవరు లేరు. అయితే భగవంతుడు మూర్తి భావించిన వేద జ్ఞానం కలవాడు. అది భగవద్గీతలు కూడా ఆయన చెప్పారు కదా, నేనే వేదాన్ని, వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని కూడా నేనే అని చెప్పారు. ఏ శ్లోకం అమ్మా అది? 15th చాప్టర్ లో ఎవరికైనా గుర్తుందా? నేనే వేదాల్ని, వేదాల ద్వారా తెలుసుకోవాల్సిన వాడు నేనే అని చెప్పారు అనమాట. సో ఆ వేదాలన్నీ కూడా ఒక మనుష్య రూపం. తర్వాత మూడో లైన్ అవునా నాన్న మాతాడి చెప్తున్నారు, చెప్పుని. థ్యాంక్ యూ. జ్ఞానం అపోహనంచ వేదాంత వేద్య సమవేద వేద్య వేదాంత కృత్వేద వాడికి మార్చేశారు మాతాజీ. వేదాంత కృత్ వేద విధేయ చాహం మాతాజీ. వేదాంత కృత మాతాజీ. హరే కృష్ణ. సో ఇట్లా స్వామి స్వయంగా చెప్పారనమాట, ఆయనే వేదాలు, వేదాల ద్వారా మళ్ళా పూజింపదగిన వాడు కూడా తనే అని చెప్పారనమాట. సో ఆయన ఏంటంటే వేదాలు రూపొంది ఏమంటారు, మూర్తి భావించిన రూపం అన్నట్టు భగవంతుడు. అటువంటి స్వామికి ఎటువంటి గుణాలు ఉన్నాయంటే, ముఖ్యంగా భౌతిక కల్మషాలన్నీ నశింపజేయగలిగిన లక్షణం భగవంతుడికి ఉందన్నమాట. ఏ వేదాలకు ఆయన ప్రతిరూపమో ఆ వేదాలన్నీ కూడా నిరంతరం భగవంతుడిని అర్చిస్తూ ఉంటాయి. అయితే ఆ తేజస్సు ఉంటుంది కదా, భగవంతుడి యొక్క శరీరం తేజస్సు, అది ఒక్కోసారి భగవంతుడి ముఖాన్నే కప్పేస్తుంది. కాబట్టి అది భగవంతుడిని చూడకుండా ఆయన తేజం మనకు మధ్యలో అడ్డం వస్తుంది, అది తొలగించు అని చెప్తూ భగవంతుడిని ఈ వైదిక మంత్రాలు ఏవైతే వేదాలనే ఆ మంత్రాల ద్వారా భగవంతుని నీ తేజాన్ని కొంచెం పక్కకు చెప్పి నీ దర్శనం ఇయ్యని. ఇదివరకు ఒకసారి చెప్పిన హిరణ్మయ పాత్రేనా అని వస్తుంది అనమాట. అంటే ఒక బంగారు తేజస్తో కూడినటువంటి ఆ స్వామి ముఖము తేజం మూలంగా భక్తుడు చూడలేకపోతున్నాడట. అయితే ఆ రూపం ఏంటి అంటే
అది భౌతిక పరమైంది కాదు. మొన్న కూడా మనం చదువుకున్నట్టు ఆధ్యాత్మిక పరమైంది అనమాట. ఆ రూపం ఆధ్యాత్మికమైంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం వేదాల ద్వారా, వేదాలు ఏ రకంగా మనల్ని ఆదేశించాయో సూచించాయో దాని ద్వారా మనము భగవంతుని యొక్క దివ్య రూపాన్ని మనము అర్థం చేసుకోగలం అని చెప్పి ఈ వేదాలు భగవంతుని యొక్క శ్వాస వంటివి అని శిలా ప్రభుపాద చెప్పారనమాట. ఆ శ్వాస అంటే ఏదైతే వేదాలు భగవంతుని శ్వాసను, ఆ శ్వాసను బ్రహ్మ ఫస్ట్ అనుగ్రహించబడ్డాడు. ఎవరితో? స్వామితో స్వయంగా ఆ వేద జ్ఞానాన్ని, ఆ శ్వాసను మొట్టమొదటి స్టూడెంట్ బ్రహ్మదేవుడికి ఇవ్వబడింది అనమాట. మరి అదే బ్రహ్మదేవుని శ్వాస ద్వారా మళ్ళా వరాహ భగవానుడు అంటే నాసిక శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? నాసిక రంధ్రాల నుంచి వస్తుంది కదా. ఆ నాసిక రంధ్రాల ద్వారా వరాహ భగవంతుడు అవతరించినందువల్లే అదేంటంటే వేదాలకు ఒక అవతారము, మూర్తి భవించిన వేద అవతారము వరాహ అవతారము అంటారు. వేదమూర్తి అన్నమాట ఆయన. అందుకని సామాన్యంగా ఈ సూకరం అంటే పంది అనొచ్చు, అన్ని జంతువుల్లో పోలిస్తే అది చాలా అల్పమైంది అనమాట. ఎందుకంటే అది ఉండే ప్రదేశము, అది తినే ఆహారము అన్ని కూడా ఆ మనం అందరూ తృణీకరించినవి అది గ్రహిస్తుంది. కానీ అటువంటి ఆ సూకర రూపం ఎత్తినప్పటికి కూడా వరాహమూర్తి ఏంటంటే వేదమూర్తి అని చెప్తున్నారు అనమాట. అందుకని ఈ ఉన్నత లోకాలు ఉన్న అందరూ ఋషులు మునులు ఆ అవతారాన్ని స్తుతించారు అని చెప్తున్నారు. అని చెప్పి భగవంతుని మహిమ వర్ణించ జరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని యొక్క మహిమల గురించి పలుకుతామో ఆ వర్ణనప్పుడు ఏంటంటే వేదాలతోటి చక్కగా ఉచ్చరింపబడతాయి. ఇక్కడ భగవంతుడు వరాహ రూపంలో ఉన్నప్పటికీ ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను వర్ణిస్తున్నారు. కాబట్టి ఈ తపో జన అండ్ సత్యలోకాల్లో ఉన్న ఋషులు మునులు వేద మంత్రాన్ని వాళ్ళు వల్లించారనమాట. కాబట్టి ఎప్పుడైతే తన భక్తులు తన గురించి ఆ రకంగా మంత్రాలు ఉచ్చరిస్తూ కీర్తించారో స్వామి కూడా చాలా సంతోషపడ్డాడు. ఎందుకు ఆయనకేంటి, ఆయన ఆ ఆత్మారాముడు మనం చాలాసార్లు విన్నాం. ఒకళ్ళు వేరే ఎవ్వరు అక్కర్లేదు స్వామి సంతోషపడేందుకు. కానీ భక్తులు తన గురించి చేసిన ఆ ప్రీతికరమైనటువంటి కీర్తనలు, తర్వాత ఆ మంత్ర ఉచ్చారణలు ఆయనకు చాలా సంతోషం వచ్చి అప్పుడు దాన్ని రెసిప్రోకేట్ చేస్తూ వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ, విశుద్ధ భక్తులు కదా వాళ్ళంతా, వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ఇంకోసారి గర్జించి ధరణి ఉద్ధారణ కోసం జనంలో ప్రవేశించారు. అంటే 25లో చెప్పిందే 26 ఇంకొంచెం డీప్ గా చెప్పారనమాట. మొత్తానికి ఏంటంటే వరాహుడు వచ్చి వాళ్ళ ప్రార్థనకు మళ్ళా ఆయన ప్రతిస్పందించడము, తర్వాత నీటిలోకి వెళ్ళడం, ఇదనమాట బేసిక్ గా జరిగింది. దానికి ఇంకొంచెం చక్కటి వర్ణన, తర్వాత ఎందుకు వరాహమూర్తిని వాళ్ళు కీర్తించారు, ఆ వరాహమూర్తి యొక్క దేహంకున్న గొప్పతనం ఏంటి అంటే వేదమూర్తి ఆయనే. ఎందుకు వేదమూర్తి అంటే ఒకటేమో వేదాలన్నీ ఆయన నుంచి వచ్చాయి, వేదములకి పూజింపబడేవాడు. తర్వాత బ్రహ్మదేవుని యొక్క నాసిక నుంచి ఆ శ్వాస, ఏ శ్వాస అయితే వేద శ్వాసో ఆ శ్వాస వెలువడే ప్రదేశం నుంచి ఆయన వచ్చినందుకు ఆయన వేదమూర్తి అని చెప్తూ వాళ్ళు ఆయన్ని కీర్తిస్తారు అనమాట. 27వ శ్లోకంలో ఇంకా ఇప్పుడు ఆయన ఈ వెళ్ళే ప్రయత్నాలు మొదలయ్యాను. ఫీల్డ్ లోకి, ఆ రంగంలోకి వెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి బ్యాట్స్మెన్ చెప్తా, క్రికెట్ గ్రౌండ్ లో వెళ్ళే ఆటగాడు ఏం చేస్తాడు, ఒకసారి కొంచెం జాగ్ చేస్తాడు, ఒకసారి బ్యాట్ ఇలా ఇలా తిప్పుతాడు. అదే రకంగా స్వామి కూడా ఇక తన యాక్షన్ మొదలు పెట్టబోతున్నారు అనమాట 27వ శ్లోకంలో. ఉక్షిప్తవాల కచర కఠోర సటా విదున్వన్ హరరోమశత్వక్ పురాహతాభ్ర హితదంశ్ర ఈక్షా జ్యోతిర్భాసే భగవాన్ మహీంద్రః. హరే హరే కృష్ణ. ఇద్దరు కలిసి చదువుతున్నారు, ఎవరైనా ఒకళ్ళు చదవండి. మాతాజీ మీరు చదువుతారా? మాతాజీ సరోజ మాతాజీ చదువుతాను, చదవని. హరే కృష్ణ. ఉక్షిప్తవాలః కచరకఠోరా తటా విధన్వాన్ కరతోమశత్వా ఖురాహతభ్రాసితధంస ఈక్షా
జ్యోతిర్భాసే భగవాన్ మహేంద్రః. మాతాజీ పైకున్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. 2 దీర్ఘాలు తప్పుపోయినాయి, నెక్స్ట్ టైం చదివి చూసుకోండి. మాతాజీ కానీ అదే మధ్యలో డాట్స్ వచ్చిపోతున్నాయి మాతాజీ, అందుకే నేను చదవట్లేదు. కచారా అని చెప్పారు, కరారా కరరు. అంటే నాకు తెలియదు కదా, మనకు సాంస్క్రిట్ రాదు కాబట్టి. అఫ్ కోర్స్ భగవంతుడు మనకు తెలిసి తెలియకుండా చేసి తప్పులు ఆయన మన్నిస్తాడు, కానీ మనం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని. థ్యాంక్ యూ. ధరణిని రక్షించుటకే జలమునందు ప్రవేశించుటకు పూర్వము వరాహమూర్తి తన వాలమును ఝలిపించును. కఠోరమగు రోమములను కదిలించుచు ఆకాశమునకెగెరెను. అతని రూపము మిగుల తేజోమయమై ఉండెను. తన గిట్టలతోనూ మరియు మెరియుచున్న తెల్లని కూరలతోనూ అతడు ఆకాశమందలి మేఘములను చెల్లా చెదురు కావించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సారీ 2 మాతాజీ. హరే కృష్ణ. అది డాట్స్ వస్తే నాకు కదా, అందుకే అట్లా వస్తుంది మాత. అందుకే నేను చదవట్లేదు ఈ మధ్య, నాకు లేదు శ్లోకాసు. హరే కృష్ణ మాతాజీ. ఒక్కసారి సరోజ మాతాజీని అదే ఆడియో అది మ్యూట్ లో పెట్టుకోమని మాతాజీ, మీది అప్పుడప్పుడు బ్రేక్ అవుతోంది తన వల్ల. అది అందరు ఒక్కసారి మ్యూట్ లోకి వెళ్ళండి, నేను తప్పించి. హరే కృష్ణ. ఇక్కడ ఆ వరాహమూర్తి ఎవరైతే ధరణి రక్షించేందుకు స్వామి తీసుకున్నటువంటి వరాహ అవతారము, నీటిలోకి వెళ్లే ముందు ఆయన ఏం ప్రదర్శించారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఒకసారి వాలము జడిపించారు, అంటే తోకని ఒకసారి జడిపించారు, గట్టి కలిపారు. తర్వాత ఆయన శరీరం మీద ఉండే రోమాలు ఎట్లున్నాయంటే గట్టిగా ఉన్నాయి, కఠోరంగా ఉన్నాయి. వాటిని ఒకసారి ఇట్లా మనం కలుపుకుంటాం కదా శరీరాన్ని, ఆ రకంగా ఆయనే ఆ రోమాల్ని కదిలిస్తూ ఆకాశానికి మళ్ళొకసారి పైకి ఎగిరారనమాట. స్వామి యొక్క రూపం ఎట్లా ఉందంటే తేజోమయంగా ఉంది. భగవంతుడు ఏ అవతారంలో ఉన్నా, ఏదో అంటారు కదా, మంచి ఇంగో ఉందనుకోండి, దేంట్లో కట్టినా దాని సువాసన బయటికి తెలిసిపోతుంది. అదే రకంగా భగవంతుడు ఏ అవతారంలో ఉన్నా ఆయన తేజం అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. తర్వాత ఆయన ఏం చేశారు అంటే, ఆ ఎగరడంలో ఆకాశానికి ఎగిరినప్పుడు తన గిట్టలతోటి ఆయన తెల్లటి కూరలు వెరిసిపోతున్నాయట, దంతాలు. దాంతో ఆకాశంలో ఉండే మేఘాల్ని చెల్లాచెదరుగా ఉంచారు. ఎట్లా చిన్న పిల్లలు మధ్యలో బెలూను లేకుంటే బావులో కనిపిస్తుంది తన్నినట్టుగా ఆయన తన గిట్టలతోటి కూరలతోటి ఆకాశంలో మేఘాన్ని చెల్లాచెదరు చేశారనమాట. శ్రీల ప్రభుపాద వారి భాష్యం చాలా చాలా బాగుంది, చిన్నది కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే భక్తులు భగవంతుడిని కీర్తిస్తారో, ఏం కీర్తిస్తారు? భగవంతుడు చేసిన దివ్య కర్మలు కీర్తిస్తారు అనమాట. వాటిని వర్ణిస్తూ నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివని ఆయన్ని కీర్తిస్తూ వాళ్ళు భగవంతుడికి చేసిన దివ్య కర్మలన్నీ గుర్తు చేసుకుంటారు, దాన్ని వర్ణిస్తారు అనమాట. అటువంటి ఆ కీర్తనలో ఇక్కడ వరాహ భగవాన్ యొక్క దివ్య లక్షణాలు, ఆ తెల్లగా ఉండడం, ఆయనే మెరిసిపోతుండడము, తర్వాత ఈ కొన్ని శరీర లక్షణాలు మనం తెలుసుకున్నాం కదా, తోకను కదిపారు, తర్వాత ఆ రోమాల్ని కదిపారు. ఇవన్నిటి ఎట్లా తెలిసాయి మనకు, ఎట్లా డాక్యుమెంట్ అంటే వాళ్ళు చేసిన కీర్తనల వల్ల, వర్ణనల వల్ల మనం దాన్ని ఇప్పుడు వినగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. సో ఊర్ధ్వలోక వాసులు భగవాను కీర్తించినారన్న విషయం బట్టి ఆ దేవదేవుని దేహం అత్యున్నతమగు బ్రహ్మలోకం మొదలుకొని సమస్త ఆకాశం వ్యాపించిందని అవగతం చేసుకున్నాను. అంటే మనం ఆ సైజుని ఎలా ఊహించుకోగలము అంటే, కిందికి వెళ్ళి జలంలో ప్రవేశించే ఆయన మళ్ళా పైకి ఎగిరి ఆ మబ్బులన్నిటి చెల్లా చెదరు చేశారు. దాన్ని బట్టి దేహం ఎంత పెంచుకొని ఆకారం ఎంత అద్భుతంగా ఉందో మనం ఊహించుకోగలం. లేకపోతే మామూలుగా మనం అట్లా పైకి కుప్పించి ఎగరలేము. హనుమంతుడి దేహాన్ని పెంచి ఆయన మహేంద్రగిరి నుంచి లంకకు వెళ్ళగలిగారు. అంటే ఇట్లాంటి అద్భుత కార్యక్రమాలు చేయాలి అంటే కొన్నిసార్లు దేహం కూడా అద్భుతంగా పెంచుకోవాల్సి వస్తుంది. మనం వామనుని చూసాం, త్రివిక్రముడై ఆయన మొత్తం ఈ రకంగా 3 అడుగులతో సమస్తం కొలిచారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆయన యొక్క ఆ దేహం గొప్పతనము ఈ చిన్న చిన్న అంశాల ద్వారా, వాళ్ళ కీర్తనల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట.
ఎవరి కీర్తనలు? ఆ జన తప సత్యలోకాలు ఉన్నటువంటి మునుల యొక్క కీర్తించడం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకేం చెప్పారు? బ్రహ్మ సంహితలు చెప్పినట్టు భగవంతుడి కళ్ళు ఏంటంటే సూర్య చంద్రుడు. అంత కాంతివంతంగా ఉండుడు కాక సూర్యచంద్రులకు కారణం వాళ్ళ యొక్క నివాస స్థానం కూడా భగవంతుడి నయనాలు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఆకాశం మీద ఆయన దృష్టి చూపించాడో సూర్యుడో చంద్రుడో ఉదయించినట్టు వాటి ఉదయంతో ప్రకాశం ఎలా వ్యాపిస్తుందో భగవంతుని దృక్కు వల్ల చూపు వల్ల అదంతా తేజోమయం అవుతుందన్నమాట. మహిద్రహ అంటే ధరణి పోషించేవాడు. మహి అంటే ధరణి, అంతేకాక పెద్ద పర్వతము అని కూడా ఇంకో అర్థం ఉందన్నమాట. దీన్ని బట్టి భగవంతుని యొక్క దేహం ఎంత పెద్దగా ఉందో మనం ఊహించవచ్చు. ధరణి అనేది చిన్న ఆయన ఎత్తుకున్నాక ఆయన ఒంటి మీద ఒక పువ్వులాగా, ఒక చిన్న బఠానీలాగా, ఒక రాయిలా కనిపించింది. కానీ ధరణి తనంతా తను చాలా పెద్దదనమాట. ఇంతమందికి నివాసయోగమైనటువంటి ధరణిని ఎత్తేందుకు మరి ఆయనకు అంత పెద్ద దేహం కావాలన్నమాట. అది చెప్తున్న శీల ప్రభుపాదుల వారు. భగవంతుని దేహము హిమాలయ పర్వతం అంత పెద్దదియు కఠోరమైనది అయి ఉండదు. ఎందుకు? స్ట్రాంగ్ గా ఉండాలి. కఠోరం అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, లేకుంటే మరి ధరణిని ఎలా ఎత్తి పట్టుకుంటారు? లేచో ధరణినంతటినీ తన ధవళ దంష్టముల ఆధారమున ఎత్తి పట్టుట ఎట్లు సాధ్యం కాగలదు. ఎన్నోసార్లు చెప్తున్నా నేను, మళ్ళా చెప్తా. మన అందరికి గుర్తు తీసుకోవాల్సిన ఒకటి, భగవంతుడు ఏదో వివిధ అవతారాలు ఎత్తి వివిధ అద్భుత కార్యక్రమాలు చేసినప్పుడు ఆ పరిస్థితులకు తగినట్టుగానే ఆయన వర్తిస్తారనమాట. ఇక్కడ ఏం చేయాలి? భూమిలో అడుగులో ఉన్న ధరణిని తీసి పైకి తీయాలి. ఏ రకంగా అయితే మనం పాస్తానో ఒక పీస్ను ఫోర్క్తో తీసి పైకి పట్టుకున్నట్టు స్వామి అంత పెద్ద ధరణిని తన దంష్టాల మీద, అవి కూడా ఈ దంష్టాలు ఎలా ఉన్నాయి? తెల్లగా తేజోవంతంగా ఉన్నాయి. అటువంటి దంష్టాల ఆధారంగా అంత ధరణిని పెట్టాలి. కాబట్టి ఒకటి పెద్దగా ఉంది ఆయన దేహం, ఒకటి గట్టిగా కఠోరంగా ఉంది అనమాట. ఎంత చక్కగా ఉందంటే ఆ దృశ్యాన్ని జయదేవ కవి ఒకసారి మళ్ళా తన దశావతారంలో చెప్తారనమాట. పసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవతృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. సామాన్యుడు అయితే ఇంత కీర్తించకపోయేవాడు. ఇక్కడ ఆ దేవాది దేవుడు వరాహ రూపంలో అవతరించారు. ఆయన ఏం చేశారు? ఆ ధరణిని ఎప్పుడైతే ఆ రెండు దంష్టాల మధ్య, ఆ కోరల మధ్య నిలిపితే అంత శ్వేతవరాహుడు కదా, ఆయన మీద ఆ ధరణి ఎట్లా కనిపిస్తుంది అంటే చంద్రుని మీద మచ్చవలే కనిపించిందట. అటువంటి ఆ స్వామికి వరాహ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడికి జయమగు కాక అని మన జయదేవ గోస్వామి కీర్తించారు. సో ఇది ఆయన యొక్క అద్భుతమైన రూపాన్ని వర్ణించే ఒక శ్లోకం. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా ఆయన ఏం చేశారు, ఎలా ప్రవర్తించారు అంటే, నేను చెప్పినట్టు ఆయన ఆ పరిస్థితులకు తగినట్టు అవతారం ఎత్తుడే కాక అవతారంలో ఆయన ఎంత పర్ఫెక్ట్ గా తన లీలలు చర్యలు ఉంటాయో అది దానికి మనం ఈ శ్లోకాలు చదవచ్చు. 28 దీంతో ఆప్త నేను 28తో. గ్రాణేన పృథ్వ్యా పదవీ విజిఘ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగ కరాలదంశ్రో అప్యకరాల దృగ్భ్యా ముద్వీక్ష విప్రాన్ గృణతో విషత్కం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. చదవాల మాతాజీ? గ్రాణేన పృథ్యాయ పదవిం విజిగ్ర క్రోడా అపదేశం స్వయం మధ్వరాంగ కారాల ద్రష్ట వ్యకరాల దృగ్వ్యాన్ ముద్వీక్ష విప్రాన్ గృణతో అవిశ్వత్కం.
చదవండి, మీనింగ్ చదవండి. అతడు స్వయంగా విష్ణు భగవానుడే అయినందున దివ్యుడై ఉన్నాడు. అయినను వరహ రూపము ధరించిన కారణమున అతడు జ్ఞానము ద్వారా ధరణి కొరకై వేదికెను. అతని ద్రష్టాలు భయంకరంగా నుండెను. ప్రార్థనలను కావించడి భక్తులకు విప్రులను గాంచుతూ అతడు జలమున ప్రవేశించెను. హరే కృష్ణ మాతాజీ. దంస్ట్రలు మాతాజీ, దంస్ట్ర కోరల్. యా, హరే కృష్ణ. సో ఇక్కడ స్వామి తన పాటను ఎంత చక్కగా చేశారో, పోషించారో తన పాత్రను మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. వరాహమూర్తి ఆయన స్వయంగా భగవానుడు, దేవాది దేవుడు కాబట్టి ఆయన సాధారణ కాదు, దివ్య రూపుడు. కానీ ఏంటంటే ఎప్పుడైతే వరాహ రూపం దాని నుంచి వచ్చారో, అంటే ఒక కార్యాన్ని సాధించేందుకు వచ్చారో, ఆ కార్య సాధనలో ఆ పాత్రను ఆయన చక్కగా పోషించారనమాట. దానికి చక్కటి ఉదాహరణ ఈ శ్లోకంలో మనకు చెప్తారు. ఘ్రాణం ద్వారా ధరణి కొరికే వెతికెను. మనకు తెలుసు సూకరం అంటే పంది. సామాన్యంగా ఏం చేస్తుంది, ఎంతమంది చూసిండొచ్చు పందులు? మనం ఇండియాలో అందరికి ఒకటోసారి 2 సార్లు చూసింటాం. ఈవెన్ మనం బృందావన్ పోతే కూడా మనకు కనిపిస్తుంది. అదేం చేస్తుంది, నవ్వకండి తిరుగుతుంది, వాసన చూసుకుంటూ బురదలు తిరుగుతుంది కదా. అదే రకంగా స్వామి కూడా ఘ్రాణం ద్వారా ఎక్కడుంది ఈ ధరణి, తన ఆబ్జెక్ట్, తన గోల్ ఎక్కడుంది అని ఆయన ఎత్తుకుంటూ తిరిగాడనమాట. అట్లా ఆ వాసన చూస్తూ ఏ రకంగా సూకరం ప్రవర్తిస్తుందో అదే రకంగా చేశారనమాట. చేస్తూ ఉంటే ఆ స్వామికి ఉండే ఆ కోరలు ఎట్లున్నాయంటే భయంకరంగా ఉన్నాయన్నమాట. ఇది ఆయన యొక్క రూపం. కానీ ఈ భక్తుల మటుకు ఆ రూపాన్ని చూసి భయపడలేదు. స్వామి ఒక దివ్య రూపాన్ని చూసి వాళ్ళు పులకితులై ఆయన ప్రార్థిస్తుంటే వాళ్ళని చూసుకుంటూ ఆయన తన డ్యూటీ మొదలుపెట్టారు. దేనికైతే ఆ రూపాన్ని ఎత్తారో ఆ పనిని సాధించింది, కానీ నీటిలో ప్రవేశించారనమాట. శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే భాష్యంలో, సూకర దేహం అనేది భౌతికమైనప్పటికీ వరాహవతారం మాత్రము భౌతికంగా కలుషితమైనది కాదని మనం సర్వదా జ్ఞప్తించుకొనవలను. అంటే ఎప్పుడైతే మనం ఈ వరాహ అవతారం గురించి మాట్లాడతామో మనం బాగా గుర్తుంచుకోవాల్సిందంటే, మనం మామూలు మన ఈ భౌతిక జగత్తులో చూసే సూకరం లాంటి కలుషితమైంది కాదు. భగవంతుడు దివ్యుడు అనే సంగతి మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఈ మామూలు పంది సూకరంతో మనం పోల్చేందుకు వీలు కానిది ఏంటి అంటే స్వామి యొక్క ఆకారం. అది సత్యలోకం నుంచి మొదలుపెట్టి మొత్తం ఆకాశం, దివ్య ఆకాశం అంతా కూడా విస్తరించి ఉంది. అది మామూలు ఈ భూమిలో మనం చూసే పందులకు అది సాధ్యమయ్యేది కాదు కదా. అది కేవలం ఆ భగవంతుడి సాధ్యమైందే కాబట్టి అది దివ్య రూపము అని గుర్తుంచుకోవాలి. సెకండ్ ఏంటంటే ఇది ఒక లీల. ఎందుకు ఆ లీల చేశారంటే, ఏదన్నా బురదలోకి వెళ్ళిపోయిన వస్తువుని మళ్ళీ పైకి తీయాలి అంటే దానికి తగిన దేహము, దానికి తగిన వాతావరణం ఉండాలి. కాబట్టి ఆ వాతావరణం తగిన దేహం తీసుకుంటూ ఈ వరాహ అవతారం ధారణ చేశారనమాట స్వామి. చేసి ఆ లీలలు దానికి తగినట్టుగా వాసన చూస్తూ ధరణిని వెతికారు అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాదులు నేను అన్నట్టు చెప్తున్నారు. అంటే ఆయన అన్నట్టు నేను చెప్తున్నాను అనుకోండి. భగవానుడు ఏ జీవుని పాత్ర పోషణను చక్కగా చేయగలడు. బ్రహ్మాండమైనట్టి వరాహ రూపము అభక్తులకు నిక్కముగా పరమ భయానకమైనది అయినను విశుద్ధ భక్తులకు మాత్రం భయం కలిగించినట్టు కాదు. భయమును కలిగించే మాట అటుంచి ఆ భగవానుడు తన భక్తులపై ఎంతటి ప్రసన్నతతో దృష్టి సారించనగా వారందరూ దివ్యాంగమును అనుభవించగలరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాదుల వారు ఆయన ఎంత పర్ఫెక్ట్ గా ఒక పాత్రలో లీనం అవుతారో చెప్పారనమాట. ఏ పాత్ర తీసినా ఒక ఉత్తమ కళాకారుడు ఆ పాత్రలో లీనమైనట్టుగా భగవంతుడు కూడా మత్స్యావతారమే కానివ్వండి, కూర్మావతారమే కానివ్వండి, వరాహ రూపమే కానివ్వండి, నరసింహ రూపమే కానివ్వండి, ఏ రూపంలోనైనా కూడా ఆయన చక్కగా ఆ పాత్రని పోషించారనమాట. అది అందుకని ఏంటంటే ఆ వరాహ రూపాన్ని చూస్తే భక్తులకు
భయం కానీ వాళ్ళలో వేరే భావనలు కలగలేదు, కేవలము భక్తే కలిగింది అనమాట. అందుకని వాళ్ళు ఆ దివ్య ఆనందం అంటే భగవంతుని చూడడము, ఆయన యొక్క దివ్య దేహాన్ని చూడడం వల్ల వాళ్ళు దివ్య అనుభూతి పొందారు, ఆనందాన్ని అనుభవించారు అనమాట. సో ఇలా కొంచెం రేపు కూడా కంటిన్యూ చేద్దాం. వాళ్ళ ఆనందము పెరిగేటట్టు ఇంకా స్వామి ఏం చేస్తాడంటే చిన్న చెప్పేసి ఆపేసేస్తా. ఆ నీళ్ళలోంచి బయటికి వచ్చినాక అంటే ధరణి పైకి తీసుకొచ్చినాక ఒకసారి జూలు దులుపుకుంటారు అనమాట. జూలు దులుపుకుంటే ఆయన దేహం మీద ఉండే ఆ జలం ఉంటుంది కదా, అది అక్కడున్న ఆ మునుల మీద ఆ తపస్సుల మీద పడ్డప్పుడు వాళ్ళు మేము ఉన్నత లోకాల్లో ఉన్నాము, కానీ నీ దేహం మీద ఈ తడి యొక్క చినుకుల వల్ల మేము ఇంకా ధన్యులం అయ్యాము అని వాడు చాలా సంతోషపడతారనమాట. సో చాలా శ్లోకాల్లో ఇంక ఇవంతా అయినాక వాళ్ళు భగవంతుని ఏ రకంగా కీర్తించారు అనేది మనం తెలుసుకుంటాం, చూడబోతున్నాం. హరే కృష్ణ. రేపటి క్లాస్ లో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ ఏదైనా డౌట్ ఉన్నా, నా వల్ల ఏదైనా పొరపాటు ఉన్నా సారీ. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. ఎస్ దామోదరి. నేను ఇది చదువుదాం అనుకున్నా. నేను ఒక బుక్ అనుకోకుండా ఒక బుక్ నా చేతిలోకి వచ్చింది. ఆ బుక్ పేరు ఏంటంటే భాగవతం యాజ్ అ సీకర్స్ జర్నీ. అంటే ఎవరు భాగవతం గురించి తెలుసుకోవాలి అన్న ప్రయాణం చేస్తారో వాళ్ళ అనుభవం అన్నమాట. ఈ పుస్తకం రాసిన అతను పావనేశ్వర దాస్ అని. ఆయన ఒక మంచి స్టూడెంట్, భాగవతాన్ని ఎప్పుడూ నిత్యం పఠించేవాడు. నిత్యం భాగవత సేవయ. అది దీనికి ఒక కోర్స్ ఉందన్నమాట వాళ్ళకు, ఈ పూణే వాడది. అది అందులో ఆయన రెగ్యులర్ కొన్ని ఏళ్ళ నుంచి ఈ భాగవత పఠనం చేస్తున్నారు. ఆయన ఏం చేశారంటే భాగవతం అనగానే ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క అధ్యాయంలో ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుంది అనేవి అన్ని పాయింట్స్ లాగా రాశారు. సో దీంట్లో ఏం రాశారంటే 13వ అధ్యాయంలో 3వ స్కందంలో వరాహదేవుడు అంటే ఏ వరాహ దేవుడైతే ప్రథమ మన్వంతరంలో స్వయంభూ మన్వంతరంలో, తర్వాత 6వ మన్వంతరంలో చక్షుష మన్వంతరంలో ఆవిర్భవించారో ఆయన యొక్క లీలల గురించి ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిందని చెప్తూ, ఎప్పుడైతే విదురుడు అడుగుతాడో మనువు గురించి, ఆ సందర్భంలో మైత్రేయుడు దీని గురించి కూడా చర్చిస్తారనమాట. చెప్తూ శ్వేతవరాహ కల్పంలో ఎప్పుడు కరెక్ట్ గా స్వామి అవతరించారటంటే శ్వేతవరాహ కల్పంలో మొదటి నెల మొదటి రోజు 55వ సంవత్సరం బ్రహ్మ యొక్క ఆయుష్లో శ్వేతవరాహం వచ్చిందట. అంటే బ్రహ్మ ఆయుష్లో 50 ఏళ్ళు గడిచిపోయాయి. 55 సంవత్సరాలు అయ్యాక మొదటి నెలలో మొదటి రోజులో శ్వేతవరాహం ఆవిర్భవించింది. అది స్వయంభూ మన్వంతర సమయంలో వచ్చింది. ఆ పేరు చెప్పినట్టుగానే శ్వేతవర్ణంతో ఉండిందనమాట. ఉండి బ్రహ్మ యొక్క నాసికారంధ్రాల్లో వచ్చి భూమండలాన్ని గర్భోదక ఓషన్లో నుంచి పైకి తీసుకొచ్చి ఆయన అవతారం చాలించుకుంటారు, అంతర్ధానం అయిపోతారనమాట. మళ్ళా ఇంకొక కల్పంలో అంటే 6వ చక్ష మన్వంతరంలో ఏం చేస్తారంటే ఆయన భగవంతుడు తన స్వయంగా నీలవరాహ రూపంలో ఆయన ఈ జలాల నుంచి ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి వధించి భూమాతను ఉద్ధరిస్తారనమాట. హిరణ్యకశిపుడు అంటే ఫస్ట్ రాక్షసుడు. అప్పటిదాకా హిరణ్యాక్షుడు సారీ హిరణ్యాక్షుడు. ఎందుకంటే అప్పటిదాకా మనకు రాక్షసుల ప్రస్తావన రాలేదు. ఈ బ్రహ్మదేశ సృష్టిలో ఇంకా ప్రజాపతులు మనువులు వీళ్ళ గురించే ఉంది, కానీ రాక్షసులు రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అధ్యాయంలో అదితి వెళ్ళడము, కశ్యపుణ్ణి ప్రార్థించడము సంతానం కోసము, తర్వాత ఆమె యొక్క కోరకూడని కోరిక వల్ల ఏ రకంగా రాక్షసులు దైత్యులైనటువంటి హిరణ్యకశిపు హిరణ్యాక్షుడు జన్మించడము, ఇవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్స్ లో చదువుకుంటాం. అయితే ఈ రకంగా ఆయన నీలవరాహుడై భూమిని రక్షించి హిరణ్యాక్షుని చంపుతారనమాట.
కానీ మనకి ఈ చాప్టర్ లో ఇంతకుముందు చెప్పినట్టు మైత్రేయుడు 2 కలిపి చెప్పేసేస్తారు. చెప్పినాక మనకు ఆచార్యులు మళ్ళీ ఫర్దర్ గా మన మీద దయ కలిసి మనం కన్ఫ్యూజ్ కాకుండా శ్వేతవరాహం వేరు, నీలవరాహం వేరు, ఈ డిఫరెన్స్ అంతా ఇప్పుడు మనం తెలుసుకున్నామో అవన్నీ మన ఆచార్య పరంగా మనకు తెలిసినటువంటి జ్ఞానం. హరే కృష్ణ. ఈ బుక్ చూడగానే అనిపించింది ఎవరు మీతో షేర్ చేసుకుందాం. ఈ పాయింట్ క్లియర్ గా ఉంది. మన రాజీకి, రవిశేషి మాతాజీకి డౌట్స్ వస్తుంటాయి కదా. అట్లా 55వ సంవత్సరం బ్రహ్మ యొక్క వయస్సులో కాల పరిమితిలో మొదటి నెల మొదటి రోజు శ్వేతవరాహం ఉద్భవిస్తుంది అన్నమాట. హరే కృష్ణ. 50 అన్నారా, 55 అంటున్నారా? 55. ఓకే మాతాజీ. మాతాజీ ఒకసారి బుక్ అదే నేమ్ చెప్పరా ఒకసారి మంచిగా? అర్థం కావట్లేదు. భాగవతం ఇట్లా కనపడదు కదా నీకు. భాగవతం యాజ్ ఎ సీకర్స్ జర్నీ. సీకర్స్ జర్నీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఇది భక్తి వేదాంత విద్యాపీఠ్. ఇప్పుడు గౌరంగ ప్రభు వీళ్ళందరూ చెబుతారు కదా, ఆ దాంట్లో రీసెర్చ్ సెంటర్ లో ఈయన భాగవతాన్ని రీసెర్చ్ చేస్తూ చాలా ఏళ్ళు పఠించారనమాట. సో ఆయన అండర్స్టాండింగ్ ని మనకు పాయింట్స్ ఇంకేముండదు, అంతా జస్ట్ ఏ అధ్యాయంలో ఏముంటుంది అనేది చెప్పారనమాట. హరే కృష్ణ. మన బుక్స్ చదువుతుంటే కనిపించింది మనకి ఏదైనా ఉపయోగపడుతుందా అని చూస్తున్నా అందులో. హరే కృష్ణ. ఓకే అమ్మా, ఓవర్ టు యూ. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ రాజీ వాళ్ళ అమ్మాయికి రేష్మాకి డాన్స్ అండ్ మ్యూజిక్ ఎగ్జామ్ ఏదో ఉందంటే ప్రేయర్స్ కావాలి అని చెప్పింది మాతాజీ. ఓ తప్పకుండా. రాజీ లేదేమో ఈరోజు. రాజీ వాళ్ళ అమ్మాయి సక్సెస్ కోసం మనం భగవంతుని ప్రార్థిద్దాం. ఉన్నావు రసరాణి మాతాజీ, ఏదైనా యాడ్ చేస్తావా? లేదు మాతాజీ, నేను యాక్చువల్ గా ఇవాళ మీరుగా అదే తను కోమల మాతాజీ, కమలముఖి మాతాజీ తీసుకుంటుందని లేట్ గా జాయిన్ అయ్యారు. కమలముఖి మాతాజీ ఈ వారం అంతా తీసుకోదు, రేపు కూడా ప్రభు ఇంటి నుంచి వర్క్ రేపు చేస్తారు. మీరేనా? ఓకే మాతాజీ. సో కొంచెం ఇంకో రోజులు వరుసగా నన్ను భరించక తప్పదు మీకు. నో ప్రాబ్లం మాతాజీ. అదే కృష్ణ. అఫ్ కోర్స్ నన్ను భరించడం కంటే ఆ వరాహమూర్తి గురించి తెలుసుకోవడం కంటిన్యూస్ గా మనకు అవకాశం వచ్చింది. అది అవునవును. హరే కృష్ణ. సో అలాగే అనుకుని ఈ రోజు వరాహ జయంతి అని చెప్తున్నారు కదా మాతాజీ, కరెక్ట్ గా వచ్చింది మనకు లెసన్ కూడా, చాప్టర్ కూడా. వరాహ జయంతి ఈ రోజు? అవును మాతాజీ. అవునా? అవునా? అవును. అంటే తెలుగు దాంట్లో ఉండొచ్చు, మన ఇస్కాన్ లో అయితే కాదు, ఎందుకంటే మనం ఫాస్టింగ్ ఉండాలి కదా. అవును మాతాజీ, కాదు మాతాజీ, తెలుగు క్యాలెండర్ లోదే మాతాజీ వరాహ జయంతి. అంటే నాకు అర్థమైంది. మనకైతే మనం ఉపవాసం ఉండాలి కదా, అప్పుడే ఫుల్ డే. నేను మర్చిపోయాను అనుకుంటున్నాను ఇప్పుడు. నేను ఇంతకుముందు కూడా చూసాను క్యాలెండర్. ఏకాదశి ఎప్పుడు అని డౌట్ వచ్చింది. శనివారం ఏకాదశి. హరే కృష్ణ. శనివారం పడిందా? అవును, శనివారం వచ్చింది. హరే కృష్ణ మాతాజీ. అనిరుద్ ఎగ్జామ్ కి వెళ్ళాడు మాతాజీ. ఇప్పుడు మన టైంలో 4 కి వాడికి ఎగ్జామ్ అవుతుంది. హరే కృష్ణ. 2 ఎగ్జామ్స్ ఉన్నాయి మాతాజీ, ఇవాళ ప్రే చేయరు ప్లీజ్. కోమలా, నీ వాయిస్ లో టెన్షన్ ఉంది, డోంట్ వరీ ప్లీజ్. కాదు మాతాజీ, నేను నెమ్మది మాట్లాడుతున్నాను మాతాజీ, ప్రభు మీటింగ్ అవుతుంది అందుకనే. ఈ నరసింహదేవ్ అపేర్ అయ్యారు, ఏం పర్వాలేదు. అనిరుద్ ఎగ్జామ్స్ బాగా అవుతాయి. రాజీవ్ అన్న పాప ప్రోగ్రామ్ కూడా బాగా అవుతుంది. మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాం, గురువు భగవంతుని యొక్క మర్సి వల్ల. హరే కృష్ణ. ఎవరమ్మా చాంటింగ్? మాతాజీ, వైభవ్ జార్జియాలో యూరప్ కంట్రీస్ కి రష్యాకి మధ్యలో వీళ్ళ కంట్రీని ఇటు రండి అంటే ఇటు కలవండి అని చెప్పి గొడవలు అవుతున్నాయంట మాతాజీ, ధర్నాలు అవుతున్నాయి. అవునా? కొంచెం స్టూడెంట్స్ అందరినీ బయటికి రావద్దని ఓ 10 days హాలిడేస్ కూడా ఇచ్చారు మాతాజీ. అయ్యో, అంత బ్యూటిఫుల్ కంట్రీకి ప్రాబ్లం వచ్చింది. పిల్లలందరూ స్టడీస్ కి ఇబ్బంది కలగొద్దని ప్రే చేయండి. తప్పకుండా అమ్మా. జార్జియాలో ఎంతో మంది నేను రీసెంట్ గా మొన్న ఎప్పుడో హైదరాబాద్ ఇంకోనో కలిసాను, జార్జియాలో చదువుతున్నాను అన్నాడు. సో జార్జియాలో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. భగవంతుడు వాళ్ళని సదా కాపాడాలని కోరుకుందాం.
హరే కృష్ణ. జై. అగో రవిశేషి మాతాజీ తన కోసం ప్రే చేయమంది. మరి తొందరలో మనకు మంచి వార్త ఇద్దాం, శుభవార్త ఇస్తుందని కోరుకుందాం. నరసింహదేవ్ భగవానికి జై. హరే కృష్ణ. సీతాహరి ప్రభు హెల్త్ గురించి, ఇంకెవరెవరికి అనారోగ్యం, జయలక్ష్మి మాతాజీ వాళ్ళ అబ్బాయి కోసము, తర్వాత వాళ్ళ కజిన్ అబ్బాయి, వాళ్ళ కజిన్ ఇంకొక అబ్బాయి కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. మాతాజీ వాళ్ళ మనవరాలకి హెల్త్ బాగాలేదని చెప్పారంటే జలుబు ఏదో చేసిందన్నారు. సో తనకు కూడా సన్నసం మాత చెప్పారు కదా నిన్న, మనసి తన కోసం. యా. హరే కృష్ణ. జపం ఎవరు చేస్తున్నారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, నేను చేయనండి. తల్లి చెయ్యి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम.
राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण